దాదాపు 100కు పైగా కంప్లీట్గా ఇది గోశాల పైన డిపెండ్ అయ్యా ఒక చిన్న మినీ సూపర్ మార్కెట్ అని చెప్తున్నారు. మార్నింగ్ మన డే స్టార్ట్ విత్ బ్రష్ అన్నట్టు. కొన్ని నేను చికెన్ కూడా వెళ్ళి తెచ్చుకునేదాన్ని. సో అట్లా తర్వాత ఇక్కడ అన్నీ ఉన్నాయి ఒక చోటే, స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ. సో కెమికల్ ప్రోడక్ట్స్తో చూస్తే ఈ ప్రోడక్ట్ వాడడం ది బెటర్. హెల్త్ వైజ్ చూస్తే బెటర్ అనిపిస్తుంది. ఇది బ్లాక్ రైస్. ఇది జ్ఞాపక శక్తి కోసం పిల్లలకి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందట. ఎలా అనిపిస్తుంది ఈ స్టోర్ మీకు? ఆర్గానిక్ తోటి చేసినవి, లేకపోతే ఆయిల్ కూడా ప్రిజర్వ్డ్ ఆయిల్, కౌ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉండడం ఎట్లా అనిపిస్తుంది? మనకి యూస్ఫుల్ కదా హెల్త్కి. ఇది కొంచెం ఒక 10 రూపీస్ ఎక్కువైనా సరే తీసుకుంటే బెటర్ అని. అలోవెరా జెల్స్ మనం ఫేస్ ప్యాక్లలో వాడుతుంటాం. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ సోప్స్. సో ఆ ఆవిరిని అంతా కలెక్ట్ చేసి ఇది ఫిల్ చేశారు అనమాట. సో ఇవన్నీ కూడా బేబీ మసాజ్ ఆయిల్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో గో ఆధారిత ప్రోడక్ట్స్ మా అంటే ఎన్ని దొరుకుతాయి మనకి? 4, 5, 6, 10 ఇంతకంటే ఎక్కువ ఉండే. కానీ ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్లో దాదాపు 100కు పైగా కంప్లీట్గా ఇది గోశాల పైన డిపెండ్ అయ్యా ఒక చిన్న మినీ సూపర్ మార్కెట్ అని చెప్తున్నారు. చలో వెళ్దాం. అసలు ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి రేట్స్ ఏంది, అది ఎక్కడ ఉంది, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. సో మొత్తానికైతే నేను మినీ సూపర్ మార్కెట్ అని చెప్పినా కదా, ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో పాటు గోశాల ప్రోడక్ట్స్ ఉండే దగ్గరకు వచ్చేసిన. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరైనా లోపలికి రావాలంటే చెప్పులు లేకుండా రావాలి. కింద ఫ్లోర్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఆ ఫ్లోర్ అనేది ఇక్కడ చాలా చాలా స్పెషల్ అట. అసలు ఏంది ఈ ఫ్లోర్ కథ అంటే, ఇది సిమెంట్తోనూ బండలు ఇవేవి కాకుండా ఆవు పేడ పుట్టమన్ను ఇవి రెండుతో అలికిరు. వెనకాల ఊర్లలో అలుకుతుండే కదా, సో అట్లాంటి కంప్లీట్గా అలికి పెట్టిరనమాట. సో ఎవ్రీ 40 డేస్కి ఒకసారి అట్లా అలికి అది 40 డేస్ వరకు ఉండేటట్టు కాపాడుకుంటారు. అందుకని చెప్పులు లేకుండా లోపలికి రావాలని ఫుడ్ ఫేర్ రిమూవ్ చేయాలని బోర్డు అయితే పెట్టారు. ఇక ఫస్ట్ ఈ స్టోర్లోకి వచ్చిన తర్వాత మనం పూజా సామాన్ గురించి చూద్దాం. సో ఇక్కడ పూజా సామాన్కి సంబంధించి ఆయిల్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. అది కూడా ఎద్దుగానుగు నూనె అంట అది. సో ఎద్దులతో చేయించిన ఆయిల్ అదైతుంది. అండ్ దాంతోపాటు వత్తులు, పూజకు మెయిన్గా వాడే వత్తులు ఉంటాయి కదా, సో ఆ వత్తులు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఈ షాప్కి సంబంధించి నేమ్ ఎక్కడ మనకు కనిపించదు ప్రోడక్ట్ పైన, ఓన్లీ గోసేవ అని మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది రన్ అవుతుంది వాళ్ళ త్రూ మాత్రమే, అందుకని. అండ్ దాంతోపాటు కుంకుమ, సో కుంకుమ కూడా ఇక్కడ స్పెషల్. అండ్ ఇక అగరబత్తులు, ఇదంతా కూడా ఇవి పంచగవ్యతో తయారు చేసిన అగరబత్తులు అనమాట. ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ వాడిరు అనేది కూడా ఇచ్చారు. గీ, ఆవు పేడ, తర్వాత పంచగవ్యకు సంబంధించి 5 ఉత్పత్తులు, పాలు, నెయ్యి, వీటి అన్నిటితో చేసినారు అనమాట ఇది. సో పంచగవ్యాలో కూడా ఒక 4 ఫ్లేవర్స్ అనేది ఇక్కడ పెట్టేశారు. అండ్ దాంతోపాటు కుంకుమ ఇందాక నేను చెప్పిన కదా, ఇది గోశాల ఉత్పత్తి, అందుకని ఇక గోశాల అని పెట్టారు తప్ప ఇక్కడ దీనికి సంబంధించి ఒక బ్రాండింగ్, ఒక పేరు అట్లాంటిది ఏం కూడా లేదు. అండ్ ఇది వచ్చేసి మనకి 60 రూపీస్. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది, 2 years వరకు ఎక్స్పైరీ అనమాట. 2025లో చేసారు, అంటే ఇదే నెలలో చేసారు 2వ తారీఖు. 2 సంవత్సరాల వరకు వాడు వాడచ్చు. 50 grams దీనిపైన రాసి పెట్టారు. అండ్ వీటితో పాటు ధూప్ స్టిక్స్, అండ్ దాంతోపాటు ఆవు పేడతో తయారు చేసిన ప్రమిదలు, సో అవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకేం ఉన్నాయి అంటే పూజా సామాన్ అంతేనే చెప్పొచ్చు. ఒకటి కుంకుమ, తర్వాత ధూప్ స్టిక్స్, వత్తులు, దీపాలు అండ్ ఆయిల్, ఈ 5 ఎక్స్క్లూజివ్ పూజ ఐటమ్స్ పెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యూటీ ప్రోడక్ట్స్. సో ఇన్ జనరల్గా మనం కెమికల్ బేస్డ్ యూజ్ చేస్తుంటాం, అండ్ బ్రాండ్ బేస్డ్ కూడా యూజ్ చేస్తుంటాం. మాయిశ్చరైజర్స్, లిప్ బామ్స్, కాజల్స్, సో ఇవన్నీ కూడా గోవా ఆధారిత ప్రోడక్ట్స్ తీసుకురావడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ అవి ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది లిప్ బామ్, ఇది ఆవు నెయ్యితో చేసిన లిప్ బామ్ అంట. మాయిశ్చరైజర్, నరిషింగ్, హైడ్రేటెడ్, దేశీ కౌ ఘీ, హనీ బీ వ్యాక్స్, కోకోనట్ ఆయిల్, స్ట్రాబెర్రీ ఎక్స్ట్రాక్టెడ్ ఆయిల్, వీటితోటి ఇది తయారు చేసారు. అండ్ ఇది వచ్చేసి 15 grams 60 రూపీస్. ఫుడ్ కేర్ క్రీమ్ ఏంటిది అని అంటే పగుళ్ళకు సంబంధించి కావచ్చు, రఫ్ ఫీట్, ఊండ్, ఏదైనా కాలిన మరకల కోసం ఇట్లా దీన్ని యూస్ చేయడానికి ఫుడ్ కేర్ క్రీమ్ ఉంది. అండ్ ఇది ఏంటి అంటే పంచగవ్య ఫాస్ట్ రిలీఫ్, మనకి పెయిన్ బామ్స్ మనం వాడుతుంటాం కదా, సో అట్లాంటి పెయిన్ బామ్సే ఇగో ఇది పంచగవ్య బామ్ అట ఇది. సో ఇందులో అసలు ఇంగ్రీడియంట్స్ ఏమి వేసిండ్రు అనేది కూడా ఒకసారి నేను చూస్తూ ఉంటే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఇది దేనికి యూజ్ అవుతుందని మాత్రం రాసిండ్రు,
తలకాయ నొప్పికి కావచ్చు, కఫ్, కోల్డ్ అండ్ ఆల్ పెయిన్స్ కోసం ఇది యూజ్ అవుతుందట. సో ఇంగ్రీడియంట్స్ అయితే దాని పని లేవు, అందుకని నేను చెప్పలేకపోయాను అనమాట. సో ఇదంతా బామ్స్ సంబంధించి. అండ్ తర్వాత ఇది అలోవెరా జెల్స్ మనం ఫేస్ ప్యాక్లలో వాడుతుంటాం, లేదంటే హెయిర్ ప్యాక్స్లో కూడా అలోవెరా జెల్ వాడుతుంటాం కదా. సో అట్లాంటిది ఇది న్యాచురల్ అలోవెరా. సో ఇది గోశాలలో ఉండే అలోవెరా చెట్లు ఏదైతే ఉంటాయో ముక్కలు, సో వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి జెల్గా తయారు చేసారు అనమాట. ఇది 100 గ్రామ్స్ జెల్. సో ఈ 100 గ్రామ్స్ జెల్ 100 రూపీస్, అంటే గ్రామ్కి 10 రూపాయలు చొప్పున వీళ్ళు ప్యాక్ చేస్తున్నారు. అండ్ అలోవెరా జెల్ కంప్లీట్ ప్యూర్ అలోవెరా జెల్ కదా, ఇది అలోవెరా విత్ రోజ్. సో ఇది కూడా ఈ రోజ్ ఏదైతే గోశాలలో ఉందో దానికోసం ఇచ్చిన. అండ్ ఇంకొకటి ఈ అలోవెరా జెల్లో సాఫ్రాన్ ఫ్లేవర్తో ఒకటి చేసిండ్రు. సో ఇది అలోవెరా జెల్ సాఫ్రాన్ది ఉంది. సో ఇది ఎన్ని గ్రామ్స్ అంటే ఇది 100 గ్రామ్స్ 125 రూపీస్ అనమాట. అండ్ ఇవి మాత్రమే కాదు, బ్యూటీ ప్రోడక్ట్స్లో మనకి ఇంకా ముల్తానీ మట్టి రెగ్యులర్గా మనం బ్రాండెడ్వి యూజ్ చేస్తుంటాం కదా. సో అట్లాంటిదే ఇగో ముల్తానీ మట్టి కూడా గోసేవ. సో మనం ఎక్కడ చూసినా కూడా అసలుకి ఈ షాప్ నేమ్కి సంబంధించి కావచ్చు, ఈ బ్రాండ్కి సంబంధించి కూడా ఏమీ లేదు. ప్రోడక్ట్ పేరు ఏంది, ఆ గ్రామ్స్ ఏంది, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, అండ్ గోసేవ ఇవి మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఇది నీమ్ అండ్ హనీ సోప్, ఇదేమో రెడ్ శాండిల్ సోప్ అండ్ ఓన్లీ శాండిల్ సోప్. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ సోప్స్, మిషన్ మేడ్ సోప్స్ ఏవి కూడా కాదు. అండ్ ఈ బామ్స్ ఇవన్నీ మనం చూసినాం కదా, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్మేడ్ సోప్ అనమాట. సో ఇది శాండిల్ సోప్. సో ఇక్కడ కూడా మనకు గోశాలని మాత్రమే కనిపిస్తుంది. అండ్ గోమయం, సో గోమయంతో తయారు చేసిన సోప్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో యాక్టివేటెడ్ కార్బన్ చార్కోల్ ఫేస్ మాస్క్ ప్యాక్స్ ఏవైతే ఉంటాయో, సో అట్లా గోమయ యాక్టివేటెడ్ కార్బన్ సోప్ అని ఉందన్నమాట ఇది. సో దీని కాస్ట్ వచ్చేసి, అండ్ ఇందులో కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, అలోవెరా, న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ ఆయిల్, గోమయ భస్మంతో తయారు చేసిరట. ఇది ఏమి వాడిరో ఇక్కడ కంప్లీట్గా లేబుల్ చేసిర్రు. అండ్ లేబుల్ చేయడంతో పాటు దీని రేట్ ఎంత అనేది, ఇది 70 రూపీస్ ఎంఆర్పి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా వేసిరు, ఇదే నెల ఫిబ్రవరిలో వేసిరు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేసిరు. అండ్ ఎక్స్పైరీ 2 ఇయర్స్. రేట్ వచ్చేసి 70 రూపాయలు అనమాట. సో అంత పెద్దది వద్దు, జస్ట్ మేము శాంపుల్ పర్పస్ యూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇట్లాంటి చిన్న చిన్న సోప్స్ కూడా ఎంత ముద్దుగా ఉందిగా, చిన్నగా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జస్ట్ ఇట్లా బ్యాగ్లో వేసుకొని క్యారీ చేసుకోవడానికి. సో ఇట్లాంటి చిన్న ఫేస్ సోప్స్ కూడా. సో ఇది కేసరి ఫ్లేవర్ అండ్ స్పెషల్లీ దేశీ కౌ గీతో తయారు చేసారట. సో ఇది వచ్చేసి 50 రూపీస్, 25 గ్రామ్స్ ఆఫ్ సోప్. సో ఇందాక ముల్తానీ మట్టి చూపించిన కదా, సో ముల్తానీ మట్టి. అండ్ ఇక్కడ ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా ఉంది లైక్ పంచగవ్యతో. ఇది ఫేస్ ప్యాక్. సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారనేది కూడా, ముల్తానీ మట్టి కావచ్చు, కౌ గీ కావచ్చు, కౌ మిల్క్ కావచ్చు, ఆవు పేడకు సంబంధించి, అండ్ దాంతోపాటు ఆరెంజ్ ఏదైతే యూస్ చేస్తున్నారో పీల్ కావచ్చు, ఫ్రూట్ కావచ్చు, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, ఫేస్ ప్యాక్స్ కూడా తీసుకొచ్చారు. సో ఇది ఈ మంత్లో మ్యానుఫ్యాక్చర్ అయింది. అండ్ 2 ఇయర్స్ పాటు యూస్ చేసుకోవచ్చు, 90 రూపీస్. అండ్ ఇందులో బేబీ మసాజ్ ఆయిల్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ కూడా బేబీ మసాజ్ ఆయిల్స్, జనరల్గా మనం బేబీస్కి యూజ్ చేస్తుంటాం కదా. సో ఇవి కూడా పంచగవ్య బేబీ మసాజ్ ఆయిల్. అండ్ సున్నిపిండి కూడా ఉంది. అండ్ హెన్నా మిక్స్ కూడా ఉంది. ఇది వచ్చేసి హెన్నా మిక్స్ డబ్బా మనకి 120 రూపీస్ అనమాట. అండ్ మనకి ఎక్కడైనా కుంకుడుకాయలు కనిపిస్తాయిగా, అట్లనే ఇక్కడ కూడా కుంకుడుకాయలు కనిపించేసినాయి. సో అవన్నీ కూడా కుంకుడుకాయల సెక్షన్కి సంబంధించి. అండ్ ఈ సెక్షన్ కంప్లీట్గా బ్యూటీ ప్రోడక్ట్స్, అంటే మనం సోప్స్ కావచ్చు అండ్ ఫేస్ ప్యాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటి రేట్స్ కూడా నేను చెప్పేసిన కదా. అండ్ ఇక్కడ చిన్న చిన్న బుట్టల్లో ఏం పెట్టిర్రు అనేది చూద్దాం. సో ఇవన్నీ కూడా టెర్రస్ గార్డెన్ పైన ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా, సో వాళ్ళ కోసం పెట్టినాయి అనుకుంటా. సో బీరకాయ విత్తనాలు, అండ్ ఇది దోసకాయ విత్తనాలు, అండ్ ఇది పొట్లకాయ విత్తనాలు, ఇది బెండకాయ విత్తనాలు, ఇట్లా కూరగాయలకు సంబంధించిన విత్తనాలు కూడా పెట్టిండ్రు. అండ్ వీటి రేట్ చెప్పలే కదా. సో వీటి రేట్ వచ్చేసి ఏదైనా 30 రూపీస్ అనమాట. ఇగో ఈ ప్యాక్ ఉంటుంది, ఈ ప్యాక్ 30. అండ్ ఇక్కడ ఉండే వాటి స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళంతా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు కదా. సో ఆ ఆర్గానిక్ వాటిలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడంతో పాటు దేశవాళీ కూరగాయలకు సంబంధించిన విత్తనాలు అనమాట.
అండ్ ఇదంతా కూడా ఇప్పటివరకు మనం ఫేస్కి సంబంధించి చూసినాం కదా. ఇగో ఈ ర్యాక్ అంతా కూడా మనకి హర్బల్ ఆయిల్స్ కావచ్చు, లేదంటే షాంపూస్ కావచ్చు, కండిషనర్స్ కావచ్చు, అవన్నీ. ఈ కండిషనర్స్ అన్నీ కూడా మనకు 120 to 130 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్తో తయారు చేసినట్టయితే లేబులింగ్ అవుతుంది. సో అవి ఏంటంటే మందర పూలు కావచ్చు, మెంతి కావచ్చు, తర్వాత వేపాకు కావచ్చు. సో అట్లాంటి ప్రోడక్ట్స్ అండ్ అలవేరా కూడా, అవన్నీ ప్రోడక్ట్స్ అక్కడ ఉన్నాయి. అండ్ వాటితో పాటు ఇది తులసి అర్క్. సో దీని గురించి చెప్పాలి, ఇది కొంచెం స్పెషల్. సో ఈ తులసి అర్క్ అంటే ఏంటంటే తులసి ఆకులని నీళ్ళల్లో వేసి బాయిల్ చేసేటప్పుడు ఏదైతే తేమ వస్తుంది కదా, ఆవిరి, సో ఆ ఆవిరిని అంతా కలెక్ట్ చేసి ఇది ఫిల్ చేశారనమాట. సో ఎంత టైం పట్టు ఉంటుంది దాన్ని చేయడానికి. సో అదనమాట తులసి అర్క్ డ్రాప్స్. సో ఈ డ్రాప్స్ 80 రూపీస్, 250 ml. అండ్ ఇది ఎక్కువ బ్యాక్ పెయిన్స్, బ్లడ్ ప్రాబ్లమ్స్, డిజార్డర్స్, కఫ్, కోల్డ్ వీటి గురించి అండ్ ఎలర్జీస్ గురించి ఈ డ్రాప్స్ యూజ్ చేయొచ్చు. వాటర్లో యూజ్ చేయొచ్చు, మజ్జిగల్లో యూజ్ చేయొచ్చు. సో ఇదంతా కూడా ఆయిల్స్ కావచ్చు, అదంతా కూడా వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ గోశాల దగ్గర ఉంది, అక్కడే తయారు చేసి ఇక్కడికి తీసుకొస్తారంట. నాకు కూడా తెలియదు, ఈ స్టోర్ వాళ్ళు చెప్పినప్పుడు నేను మీకు చెప్తాను ముచ్చట. సో ఆర్గానిక్ అండ్ దాంతోపాటు గోశాల నియర్ బై పండించిన వాటితోటి మ్యాక్సిమం ఇవన్నీ కూడా తయారు చేస్తారు. సో ఇదంతా ముచ్చట అది. అండ్ ఇక్కడ ఒకసారి మనం చూస్తుంటే వెజిటేబుల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో కొన్ని రకాల కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ పిక్కింగ్ రేట్ ఒక్కసారి కస్టమర్ వాకింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో వెజిటేబుల్స్ అయితే పెద్ద అన్ని రకాల వెజిటేబుల్స్ లేవు, కొన్ని మాత్రమే. అంటే దొండకాయ కావచ్చు, వంకాయ కావచ్చు, బెండకాయ కావచ్చు, పనస, ఆనపకాయ, ఇవి మాత్రం కనిపిస్తున్నాయి. అండ్ పపాయ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కోకోనట్ చూడండి, మన కుడకలు అంటే 2 pieces చేసి ఉంటాయి కదా, కానీ ఇక్కడ మాత్రం చూడండి కొబ్బరి బొండ ఎట్లుంటుందో కుడకలు కూడా అట్లనే డ్రై కోకోనట్. సో ఇదేంటంటే వాటర్ దీని లోపలనే ఇంకేటట్టు దీన్ని ఎండబెడుతుంటారు. సో చాలా స్వీట్నెస్ ఉంటుంది. అండ్ కొంతమంది ఇది హ్యాస్టేజ్ ఇవే ఇట్లా కొని కొబ్బరి నూనె తీస్తుంటారు, అదే నూనె హెయిర్కి కావచ్చు, వంటల్లో కూడా యూజ్ చేస్తుంటారు. అండ్ ఇంకొంతమంది వీటిని స్పెసిఫిక్గా స్వీట్స్ కోసం కూడా యూజ్ చేస్తుంటారు. సో అందుకని వాళ్ళ కోసం స్పెషల్గా పెట్టిన డ్రైడ్ కోకోనట్. సో వాటి కాస్టింగ్ ఏందో అక్కడ లేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి గమనించారా మీరు, పర్చేస్ చేసే ఎవరి దగ్గర అయినా కూడా మనకి బాస్కెట్స్, కవర్స్ ఇవేవి కనిపించాయి. సో ఇట్లాంటి మంచి బుట్టలు కనిపిస్తుంటాయి. సో బుట్టలలో వాళ్ళు పికప్ చేసుకొని వేస్తుంటారు అనమాట. అది ఒకటి.